ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనల్ని గత కాలం అంతా నడిపించిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ మన స్థితుల మీద ఆసీనుడు అయిన ప్రభువును ఆనందంగా ఆరాధిద్దాం. ప్లీజ్ జాయిన్ ఇన్ సింగింగ్ దిస్ ఫస్ట్ సాంగ్. ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రం, స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రాలుడా. ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రం, స్తుతుల సింహాసనం నీగా వందనము నడుస్తున్నాం ఇంతకాలం మనల్ని దేవుడు మనల్ని ఈ భూమి మీద కాచి కాపాడినందుకు మన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతులు చెల్లించుకుంటూ వందనము నడుతున్నాం ప్రభు అనే పాట పాడుతున్నాము. వందనము నడుతున్నాం ప్రభు
God has for all of us. We praise Him for His grace and His goodness and His mercy in our life that we don't deserve. As Psalm 36:8 mentions, they shall be abundantly satisfied with the fatness of thy house, and thou shalt make them drink of the river of thy pleasures. We just go astray in our lives. We just rebel against God, but yet His love for us is so unconditional, right? And just in this promise, it describes that here we are drinking from the river of His delight and feasting on His abundance. So let's sing this song. లిరిక్స్ తెలుగు బైబిల్ స్టడీ గ్రూప్లో షేర్ చేశాము. మీరు మీ ఫోన్స్లో మాతో పాటు కలిసి ప్రభుని ఆరాధించి కనపరచాలని కోరుకుంటున్నాను. గడిచిన సంవత్సరం అంతా చేసిన మేలు గుర్తు చేసుకుంటే మనం ఎంత స్తుతి చెల్లించినా అది సరిపోయింది అనిపిస్తుంది. ఈ సమయంలో ఆ మేళ్ళని గుర్తు చేసుకుంటూ ఇప్పటివరకు మనం ప్రభువుని స్తుతించాము. మన ప్రభు ఆయన వాగ్దానాలను ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. మనందరము నూతన సంవత్సర వాగ్దానాలు తీసుకున్నాం కదా. ఐ హోప్ మీ అందరూ అవి చదువుకుని దానిని ధ్యానించారని అనుకుంటున్నాను. అలాగే ప్రభు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మన జీవితాల్లో మనకి తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుడు. భయపడద్దని వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుడు. మన ప్రభుని మనం గట్టిగా పట్టుకుంటే, ఆయనతో మనం అనుబంధాన్ని కలిగి ఉంటే, మన ప్రభు ఎప్పుడు ఆయన యొక్క సన్నిధిని మనతో ఉంచి ఈ సంవత్సరం అంతా ఆయన కృపతో మన
జీవితాల్లో ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించబడలాగిన మనం గెలుస్తాడని మనం నమ్ముతూ ఈ పాట పాడుకొని ప్రభుని స్తుతించుదాం. నా జీవితంలో కూడా, నా కుటుంబంలో కూడా ఈరోజు నేను ఇక్కడ ఉండి సంతోషంగా ప్రభుని స్తుతించుతానని నేను ఊహించలేదు. అయినప్పటికీ ప్రభు ఎంతో అద్భుతంగా ఆయన కృప చూపించాడు. ఈ ప్రాసెస్లో నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక బిడ్డ తల్లికి తండ్రికి ఒకవేళ అర్థం కానప్పుడు లేదా ఆ కనెక్షన్ మిస్ అవుతే, తల్లిదండ్రులు చెప్పేది తనకు అర్థం కాకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోగలుగుతారు, లేకపోతే ఎదుర్కోవాల్సి వస్తుందో మేము చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. మనము దేవునికి బిడ్డలంగా ఉన్నాము. ప్రభుతో, ఆయన మన తండ్రితో మనకి అలాంటి ఒక కమ్యూనికేషన్ కనుక పోతే వి విల్ ఎండ్ అప్ ఇన్ ద డిజాస్టర్ లాంటి ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోతాము. ఈ సమయంలో, ఈ సంవత్సరంలో ఒక విషయాన్ని పరీక్షించుకోవాలని ప్రభు పేరిట కోరుతున్నాను. మనకి మన దేవునితో, మన తండ్రితో ఎలాంటి సంబంధం ఉంది? ఆయన చెప్పే ఆజ్ఞలు మనం ఫాలో అవ్వగలుగుతున్నామా? నా కుటుంబంలో నా బిడ్డ అలాగా ఫాలో అవ్వలేని క్షణంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో నేను మీతో షేర్ చేసుకోవడానికి నాకు మాటలు సరిపోవు. మన ప్రభుతో అలాంటి అనుబంధం, మన తండ్రితో ఆయన చెప్పే మాటలతో మనకు అలాంటి కనెక్షన్ రాకపోతే మనం కూడా వి విల్ ఎండ్ అప్ ఇన్ మోర్ సిక్నెస్, వి విల్ ఎండ్ అప్ ఇన్ మోర్ స్ట్రగుల్స్ అండ్ సిచ్యువేషన్స్ అండ్ డిఫికల్టీస్. సో ఈ సంవత్సరంలో ప్రభుతో మనకు ఎలాంటి అనుబంధం ఉంది? మనం పక్కన వాళ్ళ గురించి ఆలోచించే ముందు మనతో దేవునికి ఎలాంటి సంబంధం ఉంది, ఎలాంటి కమ్యూనికేషన్లో మనం ఉన్నామనేది జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని దాని నెరవేర్పు కొరకై ఈ యొక్క సంవత్సరంలో ప్రార్థించి ప్రభు నుండి మేలు పొందాలని కోరుకుంటూ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానం గురించి ఒక మంచి అద్భుతమైన పాటను పాడుకుని ప్రభుని మహిమపరచుదాం. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన ఆయన కృప మనల్ని విడిచిపోదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈ సమయంలో మనమందరం లేచి నిలబడి, ప్రభువాను చేసిన మేళ్లకు నీకు స్తుతులయ్యా. ఈ సంవత్సరంలో మా కుటుంబ పక్షంగా, నా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నువ్వు ఇచ్చిన వాగ్దానం ఆయన నెరవేర్చబడలాగున నీ సన్నిధిలో నేను కనిపెట్టడానికి, నీ సన్నిధిలో నేను మొరపెట్టడానికి, నీ సన్నిధిలో నుండి నేను ఆ యొక్క వాగ్దాన నెరవేర్పు కొరకై ఎదురు చూడడానికి నాకు కృపనివ్వయా అని అడుగుతున్నాను. నూతన దయా కిరీటములో
పక్షంగా మన వ్యక్తిగతంగానే కాకుండా మన సంఘపక్షంగా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం కూడా బాధ్యత కలిగి మన సంఘపక్షంగా ప్రభు దాన్ని నెరవేర్చాలని మనం ప్రతిదిన ప్రార్థనలో అది గుర్తు చేసుకుంటూ ప్రభువుకు మహిమ కలిగేటట్టుగా మన సంఘం అంతా దేవునికి మహిమ తెచ్చే రీతిగా మనం దేవునిలో ఎదగాలని కోరుకుంటూ మరొకసారి ఈ చివరిగా మేము ఈ పల్లవి పాడేటప్పుడు మనమందరం హృదయపూర్వకంగా మీ వ్యక్తిగత వాగ్దానాన్ని సంఘ వాగ్దానాన్ని గుర్తు చేసుకుని ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టుకుని ప్రభువా ఈ వాగ్దానాలను బట్టి నీకు స్తుతులయ్యా, మా యొక్క సంఘాన్ని మీరు వృద్ధి చేసే దేవుడు, ఇందాకే పాడుకున్నాం కదా, మా సభలను పెద్ద చేయయ్యా, నీ ఆత్మను మా మీద కురుమరించయ్యా అని ఇది పాడుకునేటప్పుడు హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో మనం ఆయనతో ఆ యొక్క బంధాన్ని కలిగి ఉండి ప్రభుతో మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నామా లేదా గమనించుకుని ప్రభుతో మాట్లాడదామా. జస్ట్ టేక్ 30 seconds. మనం ఈ సంవత్సరాన్ని మొదటి నెలని ఆరంభిస్తున్నాము. ప్రభువుకు మహిమకరంగా ఉన్నామా లేదా మనం గురించి మనం పరీక్షించుకుని ఆయనకు మహిమ కలిగినట్లుగా ఈ పల్లవి పాడదాము. నూతన వాగ్దానము ఈ నూతన సంవత్సరంలో నూతన దయా కిరీటముగా మాకు అలంకరించితివి. నూతన వాగ్దానము ఈ నూతన సంవత్సరంలో నూతన దయా కిరీటముగా మాకు అలంకరించితివి. ఎంతగానో ప్రేమించావు ఆయన. గత సంవత్సరం అంతా ప్రభువా మమ్మల్ని ఎత్తి పట్టుకుని ఆయన నీ రెక్కల చాటును దాచి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా నీ దయను నీ కృపను మా సంఘపక్షంగా మా యొక్క కుటుంబాలన్నిటి మీద నువ్వు చూపించావయ్యా.